కాలం పోరగాన్లు గుళ్ళల్లకో విహారయాత్రలకో ట్రిప్లకో పోవాలంటే దోస్తుగాళ్ళని ఎంబడేసుకొని పోతారు. అమ్మయ్యతో పోతే వాళ్ళు ఎంజాయ్ చేయరు, మనల్ని చేయనియరని వాళ్ళు వస్తా అన్నా కూడా వద్దంటారు. కానీ ఈ బిడ్డ మాత్రం అట్లా కాదు. నాయనా నేను వెకేషన్కి పోతున్నా, నువ్వు కూడా రా అని అడిగింది. తండ్రి నేను రాను, నాకు పని ఉంది అనేసరికి కూతురు అలిగిందని తండ్రి ఏం చేసిండో చూస్తే మీరు కూడా వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతారు. ఆడ వెనకల బ్యాగ్ చదురుకుంటగా అనిపిస్తున్నామే ఈయన బిడ్డే. అయితే ఈ బుజ్జోల కాలేజీలో పిక్నిక్ కి తోలుకపోయిరట. ఇక బిడ్డుండి నాయన నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి పోదామంటే బిడ్డే నేను రాలేను, నాకు చాలా పనులున్నాయి, ఆఫీస్ లో సెలవు ఇయ్యరు, నువ్వు నిమ్మలంగా పోయిరా అని చెప్పిండట. ఇక ఏమనలేక అర్థం చేసుకొని పొద్దుగల గాలి మోటార్ ఎక్కుతందుకు పోయింది. కానీ వెనక పొంటే వాళ్ళ నాయన బిడ్డను ఖుషి చేద్దామని వాళ్ళ బిడ్డ బుక్ చేసుకున్న పక్క సీట్లనే ఈయన కూడా టికెట్ కొని కూర్చుండు. బిడ్డ వస్తుందని తెలిసి ఫోన్ లో సెల్ఫీ వీడియో ఆన్ చేసి గిట్లా పెట్టిండు. వెనక పొంటి బిడ్డ రానే వచ్చి పక్కన కూర్చుంది. ఎవడీడు నన్ను వీడియో తీస్తుండు, ఈ సంగతి ఏందో చెప్పాలని ముఖం దిక్కు చూసేసరికి అలా నాయనని అయ్య కనబడేసరికి ఓరక్క బుజ్జ ఆనందానికి హద్దులు లేవు. రానంటివిగా మళ్ళీ వచ్చినావంటే నువ్వు అలిగేసరికి నాకు ఉండబుద్ధి కాలే, అందుకే పనులని పక్కకు పెట్టి వచ్చిన, ఇక పోదాంపా, పోయి అన్ని తిరిగొద్దామని చెప్పిండట. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరిగేసరికి పప్పా రాక్ పాపా షాక్ అని ఆ తండ్రి కూతుర్ల బంధం చాలా బాగుందనుకుంటా కామెంట్లు పెడుతుర్రు ఇది చూసిన వాళ్ళంతా. I was so creeped out. That was so weird. Hi, honey. Hi, sir. How are you? Good. కడదాకపోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంట్లోకి వచ్చి షాయి దాగిపోవా అని పిలిచినట్టున్నది అక్క తీరు. సారీ అని చెప్పి సప్పుడు చేయకుంటా అయిపోవు. కానీ ఇంకా ఆ కామెంట్లకు పోర్ట్రేలు పోసి పెద్దగా చేస్తుంది. సమంత ఎందుకు ఇడుపు కాగితం తీసుకుందో ఆమె ఏమన్నా బయటకు చెప్తుందా? లేదు కదా. మాకు తెలుసు కాబట్టి నాగార్జున కోడళ్ళు బరాయోళ్ళ దగ్గరికి పోమనడు అని చెప్తున్నా అని మళ్ళీ గదే మాటలు మాట్లాడుతుంది. మరి అక్కకు అట్లా మాట్లాడొద్దని ఎవరన్నా కూసుండబెట్టి చెప్తే మంచిగుండు. నరం లేని నాలుక ఎటు పడితే అటే తిరుగుతుంది అన్నట్టు సురేఖ అక్క కూడా టంగుకి ఇంకా బ్రేకులు వేస్తలేదు. ఇంకా అదే తీరులా స్టీరింగ్ తిప్పినట్టు తిప్పుతున్నది. ఓ దిక్కు సురేఖ సారీ చెప్పింది కాబట్టి సినిమాలో మ్యాటర్ ఇడిచిపెట్టాలని పీసీసీ చీఫ్ అంటాడు. కానీ సురేఖకి ఏమో నేను అన్న దాంట్లో తప్పేమున్నది, ఇడుపు కాగితం ఎందుకైందో సమంత ఎందుకు బయట పెడతలేదని ఉల్టా అక్కెరాని లాజికల్ తీసి నేను పెద్ద తెలివిగల్లామను అనిపించుకునే ప్రయత్నం చేస్తుందని ఆ మాటలు చూసిన మండిపడుతున్నారు. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. ఇక వాళ్ళ కుటుంబం మీద చేసిన కామెంట్లతోటి అఖిల్ అయితే కన్నెర్ర చేస్తున్నాడు. సురేఖను అస్సలు ఇడిచిపెట్టేలేదు. అసొంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు. ఆమె సమాజంలో ఉండేందుకు అర్హతే లేదు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరా అంది. ఇసొంటోళ్ళు జనాలను పాలించే లీడర్లా సిగ్గు అనుకుంటే మస్తు గరమైండు. అఖిల్ పోస్ట్ కు నెటిజన్లు కూడా మద్దతు చెప్తున్నారు. ఆమెను మంత్రి పదవిలోకి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖ దెబ్బకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కొట్టింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టు ఇంత కష్టపడి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి కానీ అక్కరా అని మాటలు మాట్లాడి మందితో సొట్లు పెట్టించుకునేది అని కుద్దు కాంగ్రెస్ అభిమానులు కూడా సీదర్ అవుతున్నారు ఇప్పుడు.